కాబోయే తెలుగుదేశం పార్టీ సారథి ఐటీ మంత్రి నారా లోకేష్ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. చిలకలూరుపేట ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6వ రోజు జరుగుతున్న ఎడ్ల బండ్ల లాగుడు పోటీలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆనం నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వీక్షించారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రదర్శన ఎడ్ల పందాలైనా పందాలు జరిగేది రైతుల మధ్య మాత్రమే అన్నారు. రైతులు పశు సంపదను కాపాడుకోవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎడ్ల పందాలు నిర్వహించడం అనేది ఒక బృహత్తర కార్యక్రమమని, ఏపీ రైతాంగానికి రైతుల ప్రోత్సాహాన్ని గుర్తించే ప్రభుత్వాన్ని మనం గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ధాన్యం అమ్మితే 3 నుంచి 6 మాసాలు పట్టేదని, ప్రస్తుతం రైతులకు ధాన్యం డబ్బును 24 గంటల్లో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఇక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎడ్లు ఒకప్పుడు ధాన్యం ఇంటికి తీసుకురావడం, పొలం దున్నడం, రైతులతో సహజీవనం చేయడం కోసం ఉపయోగపడేవన్నారు. ఈ రోజుల్లో వచ్చిన మెకనైజేషన్ వల్ల ఎడ్లు చాలా వరకు తగ్గిపోయాయని పేర్కొన్నారు. పోటీలకు ధీరత్వానికి ఈ ఎడ్లు ఉపయోగపడుతున్నాయని పెమ్మసాని వెల్లడించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా గౌరవ శాసనసభ్యులు, ప్రదర్శన నిర్వాహకులు, మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో ప్రతి ఒక్క కూడా మన ఆంధ్రప్రదేశ్ మర్చిపోకూడదు. గతంలో ఆచార్య ఎన్జి రంగా గారిని రచించినటువంటి బుక్స్ ఈ రోజు కూడా లండన్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉన్నాయో సబ్జెక్ట్ గా, మన చంద్రశేఖర్ గారు రచించినటువంటి బుక్స్ వారి యొక్క నాలెడ్జ్ తో ప్రపంచ దేశాల్లో రైతాంగ సోదరులకు, సోదరిమణులకు, వేదిక పైన ఉన్నటువంటి కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పుల్లన్న చెప్పాడు ఇప్పుడే, నేను దారిలో ఇంటా వచ్చాను, సీనియర్ నాయకుడు అన్నాడు. ఆయనకన్నా నేను సీనియర్ కాదు, నాకన్నా ఆయనే సీనియర్. ఈరోజు మన దేశంలో రైతు సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రధానమైన కార్యక్రమం మరి ఎడ్ల పందాలు, మన పశు సంపద. అలాగే ఆనం రామనారాయణ గారు, అతిరథ మహారథ అతిథులందరి అమృత హస్తాలతోటి నారా హమారా అంటున్నారు ప్రజలు. నారా హమారా అనే ప్రజలందరూ కూడా ఎందుకు కాదు బ్యాడ్ చూసే సంగతులు మళ్ళీ రావు సావు వాళ్ళవి. చౌదరి గారు సమయం పూర్తయినది. ట్రాక్టర్ రావాలి, బండ పాయింట్ లో పెట్టాలి. తమ్ముడు కొంచెం కింద కూర్చుంటే అధికారులు ఉన్నారు ఆడ పైన, మున్సిపల్ చూసుకోవాలా, చూసుకోవాలంటే దానికి మేము వచ్చింది. నాలెడ్జ్ వెబ్ గా మారుస్తున్నారు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారి ఆశీస్సులతో. ఒక్కసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా గౌరవ శాసనసభ్యులు, ప్రదర్శన నిర్వాహకులు, మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. పల్నాడు అమాగమ్మ కసేపు పల్నాడు ప్రాంతం అంటే నేను పెరిగిన ప్రాంతం. పల్నాడు ప్రాంతం అంటే నాకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రాంతం. పల్నాడు ప్రజల్లో ఉండేటువంటి నీతి, నిజాయితీ, ధైర్యం కోసం ఎంతకైనా ముందుకు పోయేటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఈ పల్నాడు ప్రాంతం. ఎప్పటి నుంచో యాక్చువల్గా ఇక్కడ పోటీ చేయాలనుకున్నా దేవుడు గుంటూరులో పెట్టాడు కాబట్టి ఇక్కడ ఉండలేకపోయాను. కానీ ఈ గాలి, ఈ నీరు, ఈ మట్టిలో తిరిగినటువంటి వ్యక్తిని, విపరీతమైనటువంటి ప్రాంతం పట్ల అభిమానం ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా ఇక్కడికి రావాలని ఆనందంతో వస్తాను ఈ ప్రాంతానికి.
ఆ విధంగా నన్ను ఈరోజు ఆహ్వానించినటువంటి పుల్లారావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే ఎడ్లు అనేవి శక్తికి, సహనానికి, విశ్వాసానికి మారు పేరైనటువంటివి ఈ ఎడ్లు. వాటిని చూస్తుంటే ఒక అందం, ఒక రాజసం, ఒక పౌరుషం గుర్తుకొస్తూ ఉంటాయి. పురాతన కాలంగా కూడా ఈ ఎడ్లు పొలాన్ని దున్నాయి, ధాన్యాన్ని మన ఇంటికి చేర్చాయి, రైతులకు తోడుగా ఉన్నాయి. ఎడ్లు నడిచే దారి, నాగలి గీచినటువంటి గీత మన నాగరికతకు మార్గరేఖలుగా కూడా ఉన్నటువంటివి ఈ ఎడ్లు. అయితే కాలక్రమేణా ఈ రోజున ఇవన్నీ తగ్గిపోతా ఉన్నాయి. ఎడ్లను పోషించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అడుగుతా ఉంటే దాదాపుగా కేవలం ఆంధ్రప్రదేశ్లో కేవలం 1000 ఎడ్లు మాత్రమే, అంటే బలమైనవి 1000 మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సాంబశివరావు గారు